నమస్తే అండి. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తరువాత ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాల్ని వేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 జీడిపప్పులను కూడా వేసుకోవాలండి. టేస్ట్ బావుంటుంది. ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకు మీడియం టు హై, లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ప్యాన్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోనే మనము గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టమాటా పేస్ట్‌ని వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మన రుచికి తగినట్లుగా ఉప్పుని ఒక స్పూన్ వేసుకున్నాను నేను. ఒక స్పూన్ ఉప్పు పడుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలండి. నేను నెయ్యి వేయగానే వేద్దామనుకోని మర్చిపోయాను. ఇక్కడ యాడ్ చేశాను. మీరు నెయ్యి వేయగానే వేసుకోండి. ఇంకా ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం దగ్గర పడుతున్నప్పుడు నేను ఒక 100 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని తీసుకున్నానండి. తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి. ఒక పావు స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే కొంచెం కసూరి మేతిని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీ ఇష్టము. కొత్తిమీర వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్లేనండి కర్రీ. చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది పన్నీర్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.